హలో అందరికీ. ఈరోజు తాటిగారెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మన చిన్నప్పుడు మన అమ్మలు, అమ్మమ్మలు చేస్తుంటే చూసేవాళ్ళం. ఇప్పుడు మనం కూడా ట్రై చేసి చూద్దాం రండి. ఇవి తాటిగారెలండి. ఈ తాటిగారెలని ఎలా ఎలా తీయాలో, గుజ్జు ఎలా తీయాలో చెప్తానండి. మనం ఇంట్లో వాడుకునేది ఉంటుంది కదండీ! ఇది జల్లీ బుట్ట అంటారు. అదే మనం ఏమన్నా వండుకున్నప్పుడు నూనె వాడటానికి వేస్తుంటాం కదండీ! దీన్ని వాడి గుజ్జంతా తీసామండి మేము. తాటికాయ గుజ్జంతా తీసాము. తాటికాయలు ఇలా 3 టెంకలుంటాయి కదండీ! ఇలా అది బోర్లించేసి జల్లీ బుట్ట ఇలా రుద్దేసినట్టయితే మొత్తం గుజ్జంతా కిందకొచ్చేస్తదండి. పీచు గట్ట ఇంక మళ్ళీ ఏం తీయనవసరం లేదు. చక్కగా నీట్‌గా గుజ్జంతా కలెక్ట్ అయిపోతుందండి. చూసారు కదా! ఇలా రఫ్ చేస్తే చాలు. మొత్తం గుజ్జంతా ఇలా వచ్చేద్దండి. తాటికాయలు 3 టెంకలుంటాయండి. టెంకలు మూడాటిలిని ఇలా తీసేసినట్లయితే గుజ్జు వచ్చేస్తదండి. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలాగా. మనం చిన్నప్పుడైతే సూదిగా ఉన్న కంచాలకి ఇలా ఏమైనా గెరిటెలు, స్పూన్లు పెట్టుకొని లాగేవాళ్ళం కదండీ! ఇప్పుడు ఇలా ఇది వచ్చిందండి. ఐడియా వచ్చింది. ఇలా తీసేస్తే చక్కగా గుజ్జంతా నీట్‌గా వచ్చేస్తుందండి. ఇలా రుద్దేసుకోవాలి మొత్తం. ఎన్ని కాయలుంటే అలా రుద్దేసుకోవాలి. గుజ్జంతా కలెక్ట్ అయ్యాక నాకు ఈ గిన్నెతో 2 కప్స్ అయిందండి గుజ్జంతా. ఈ 2 కప్స్ ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. 2 కప్స్ అయిందండి నాకు ఇలాగా. దీంట్లోకి 1 కప్పుకు తక్కువగానే బెల్లం వేసుకోవాలండి. మెత్తగా తురిమేసుకున్నట్లయితే బాగుంటుందండి. తొందరగా కలవడానికి వీలవుతుంది. దీంట్లో చిటికెడు సాల్ట్ అండి. ఆ బెల్లం కలిసేలాగా మొత్తం గుజ్జంతా నొక్కుకుంటూ మొత్తం కలుపుకోవాలండి. బెల్లం కరిగేలాగా. దీంట్లో 4 కప్పుల బియ్యం రవ్వండి. ఇది కడిగి ఆరబెట్టి పట్టిస్తారండి మిల్లులో. పిండి, రవ్వ కలిసున్నది కలిపి 4 కప్స్ ఎయ్యాలండి. అదే జల్లించకుండా ఉంటది కదండీ! మిల్లుకి పెట్టాక జల్లించకుండా ఉంటది. ఆ రవ్వండి. 4 కప్స్ పట్టిందండి నాకు. కరెక్ట్‌గా 2 కప్స్ గుజ్జుకి 1 కప్పు బెల్లం, 4 కప్స్ ఏమో బియ్యం రవ్వండి. ఇలా పట్టింది. బియ్యం రవ్వ పోనీ మీకు కుదరలేదంటే దీనికి బదులుగా 4 కప్స్ మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! ఉప్మా రవ్వ అదైనా ఏసుకోవచ్చండి. 4 కప్స్ ఏసేసుకొని ఇలా కలిపేసుకోవచ్చు. అదైనా చాలా టేస్టీగా ఉంటదండి. అది కూడా ట్రై చేసాం మేము. అదైతే ఇంకా బాగుంటుందండి. ఈసారికి నేను ఇది ఏసాను. బియ్యం, రవ్వ, పిండి కలుపున్నది వేసానండి నేను గుజ్జులో. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. గాలికి ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో అలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. 4 కప్స్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇలా వేసుకున్నాను. దీన్ని కాసేపు ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం ఇలా నీట్‌గా కలిపేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక పావుగంట పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే పక్కన గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసుకున్నట్లయితే హీట్ అవుతూ ఉంటుందండి. ఆయిల్ అసలు ఎక్కువ పట్టదండి. అసలు ఎక్కువ లాగదు ఆయిల్ కూడా. వేసినట్టే ఉందండి. ఎంతో లాగలేదు అసల. కొంచెమే లాగింది. ఈలోపు మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం చేతికి రాసుకొని ఉండలు చేసేసుకుంటే ఈ నూనె హీట్ అయ్యేలోపు ఈ ఉండలు చేసేసుకుంటే తొందరగా అయిపోద్దండి. లేదంటే ఉండలు చేసుకుంటానే గారెలు చేసుకుంటా అలా నూనెలో వేసేసుకోవచ్చు. ఉండలు చేసుకుంటే కొంచెం తొందరగా మనకి వీలుగా ఉంటుంది వేసుకోవడానికి. నేనైతే ఈ ఆయిల్ కాగేలోపు ఉండలు చేసేసుకొని పెట్టుకున్నానండి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ఉండలు చేసేసుకున్నాను. కొంతమందికి ఆయిల్‌లో వేయడానికి కొంచెం చిందుద్దేమో అని కొంచెం భయంగా ఉంటది కదండీ! వాళ్ళు ఇలాగా టీ స్ట్రెయినర్ ఉంటది కదా! దాని మీద పెట్టి ఇలా వేసుకోవచ్చు. నెమ్మదిగా వదలాలండి ఈ ఆయిల్‌లో. ఇలా వేసేసి టర్న్ చేసేసుకోవడమేనండి. కలర్ వస్తదండి. బెల్లం వేసాం కాబట్టి బ్రౌన్ కలర్ బాగా వస్తది. దీంట్లో బెల్లం మిక్స్ చేసాం కాబట్టి బ్రౌన్ కలర్‌లో వస్తదండి.
ఫస్ట్ హైలో ఉంచుకొని తర్వాత మీడియంలోకి మార్చుకుంటూ ఉండాలండి. ఇలా వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. మెత్తగా వేయించుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉండవండి. ఇలా కొంచెం బాగా వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి ఇలా అరచేతికి నూనె రాసుకొని ఎలా అయినా వేసేసుకోవచ్చండి. ఇలా అయినా ఈజీగానే ఉంటుంది. మధ్యలో హోల్ పెట్టుకుంటేనే బాగా ఉడుకుతాయండి. ఇలా మొత్తం వేసేసుకొని టర్న్ చేసేసుకుంటూ ఉండాలి. ముందు హైలో పెట్టుకొని తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇలా పూర్తిగా వేయించేసుకోవాలి. ఆయిల్ అసలు లాగలేదండి. ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంది. ఇలా తీసేసుకోవాలండి. కలర్ ఎలా అయినా వచ్చేస్తుందండి. మనం బెల్లం వేసాం కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వతో కూడా చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్